సో ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు ఈ శంకుశాల ప్రాజెక్ట్ అన్నది నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకురావడానికి పెట్టిన పంప్ హౌస్ అది. సో గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఒక 2 రిజర్వాయర్లు అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి నీళ్ళు వచ్చేవి. కాకపోతే అప్పుడు ఈ 512 అడుగులకి పైన ఉంటేనే ఆ నీళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉండే. సో వాటర్ ఇంకా తగ్గినప్పుడు తీసుకురావడానికి అవకాశం లేదు. సో కాబట్టి శంకుశాలని తెర మీదకి తీసుకొచ్చారు. సరే హిస్టరీ ఏమున్నప్పటికీ మొత్తానికైతే రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. సో కూలిపోవడం ఎట్లా కూలిపోయింది అనేది ఇప్పుడు చర్చ. నా ముందు సార్ ఉన్నారు, సార్తో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇంతకీ ఎవరిది తప్పు, ఎందుకు కూలిపోయింది? ఆయన హయాంలో కట్టిర్రు, గవర్నమెంట్ మారి 8 నెలలు అవుతుంది, మీరు మెయింటైన్ చేయలేదు, లేకపోతే మీరు ముందస్తుగా ప్రణాళిక లేదు, ఉన్నతాధికారులు చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అది ఫ్లో ఎక్కువైపోయి కూలిపోయింది అన్నది వాళ్ళు అంటున్నారు. లేదు క్వాలిటీ లేకుండా కట్టినావు అని వీళ్ళు అంటున్నారు. సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. సరే, ఈ 8 నెలల తర్వాత చేసిన పని కాదు. కొంచెం దగ్గర 8 నెలల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక చేసిన పని కాదు. సరే, శంకుశాల అంటే ఏంటిది ఒక ప్రజలకు తెలియాలంటే కొంచెం మన పిక్చర్ వేసుకోవాలి. డ్రాయింగ్ చేయాలా? రండి ఇటు సైడ్ రండి మీరు. ఇది కృష్ణా రివరు. కృష్ణా రివర్. ఈ కృష్ణా రివరు ఇట్లా వస్తుంది. దీనికి అడ్డంగా ఒక నాగార్జున సార్ మనది ఉన్నది తెలంగాణలో. నాగార్జున సార్ డ్యామ్ ఉంది. ఇది సాగర్ డ్యామ్, నాగార్జున సాగర్. ఓకే, సాగర్ డ్యామ్ సింపుల్గా సాగర్ అందాం. సాగర్, ఎన్ సాగర్, నాగార్జున సాగర్. ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఇది కృష్ణా రివర్ ఇట్లా వస్తుంది. కృష్ణా రివర్కు నాగార్జున సార్ డ్యామ్ కట్టిన అనేది ఇక అది అందరూ తెలిసిందే. ఇది 1955 కట్టారు. ఇక్కడ ఏంటంటే కృష్ణా నీళ్ళ నుంచి హైదరాబాద్కు వాటర్ సప్లై అందించారు. హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వడం ఎట్లా అన్నది అది తెలంగాణ రాకముందే 3 పైప్ లైన్లు వేసారు. ఇది హైదరాబాద్ అనుకుంటే 3 పైప్ లైన్లు కృష్ణా రివర్ నుంచి కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పైప్ లైన్ తెలంగాణ రాకముందే చేపట్టిండ్రు. అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కొంత ఇచ్చింది. అది జనరల్గా జైపాల్ రెడ్డి కృషి కూడా ఉన్నది దీని మీద. 3 ఫేజ్లలో నీళ్ళు వస్తున్నాయి. 3 ఫేజ్ల నీళ్ళు వస్తుంటే ఫేజ్కు 5.5 టీఎంసీలు వస్తాయి. ఫేజ్కు 5.5, 5.5 మళ్ళీ 5.5. ఇప్పుడు గ్రావిటీయా సార్ ఇది? పంపుల ద్వారా అంటే హైదరాబాద్ సిటీ వాటర్ టోటల్ గా 16.5 టీఎంసీలు తీసుకొస్తారు. టీఎంసీల షేప్ లో చెప్పాలనుకుంటే, వాళ్ళ మెట్రో వాటర్ షేప్ లో చెప్పాలంటే 3 × 90 MGD అంటే 270 MGD అంటారు. ఒక MGDకి దాదాపు 33,000 మందికి పాపులేషన్కు నీళ్ళు అందియచ్చు. 1 MGD = 30,000 పాపులేషన్ నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్లా MGD వీళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో మిలియన్ గ్యాలన్ ఫర్ డే అంటారు. ఓకే, ఈ టీఎంసీలలో అయితే 16 టీఎంసీలు, వాళ్ళ మెట్రో వాటర్ లాంగ్వేజ్లో 3 × 3 270 MGD. అయితే ప్రధానంగా మనకు సిటీకి కొంచెం వాటర్ ఎంత అవసరం వస్తుంది, ఎన్ని MGDలు ఉంది ఇప్పుడు మనకు అంటే ఉన్న సోర్స్ ఎన్ని MGDలకు ఉన్నది? టోటల్ ఇప్పుడు 602 MGDలకు ఉన్నది. ఇప్పుడు మన సిటీకి 602 MGDలకు మనకు ఆల్రెడీ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఆ సోర్స్ ఉంది ఇప్పటికీ. అయితే మనం ఇవి వాడుతలేమో అనేది వేరే సంగతి. 600 MGD. ఇప్పుడు ఈ ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కలుపుకుంటే 600 MGDలు మనకు సిటీకి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ సోర్స్ ఉంది. ఏది మెట్రో వాటర్కు వాటర్ సోర్స్ ఉంది. అంటే మెట్రో వాటర్ సప్లై కదా ఇప్పుడు మనం కేవలం మెట్రో వాటర్ సప్లైకి ఇవన్నీ కలుపుకుంటే అది ఇంక్లూడే 270 ఇంక్లూడే ఆల్ టైప్స్. ఎట్లా అంటే దీని వేగపు మనకు ఉస్మాన్ సాగర్ 1920లో కట్టారు. ఉస్మాన్ సాగర్ దాని నుంచి మనకు 1.5 టీఎంసీ ఉంది ప్రొవిజన్. తర్వాత హిమాయత్ సాగర్ అదొక టీఎంసీ ఉన్నది నీటి సప్లై హైదరాబాద్కు టీఎంసీలో చెప్పాలనుకుంటే. తర్వాత MGDలో చెప్పాలనుకుంటే MGDలోనే చెప్తాం. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ నుండి 25 MGDల నీళ్లు తీసుకోవాలి మనం. అది 1920లో నిర్మాణం చేశారు. 1920లా. అంతకంటే ముందు పోతే మన ట్యాంక్ బండ్ కూడా వాటర్ సప్లై కూడా కట్టింది 15వ శతాబ్దంలో. యాక్చువల్గా మన ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ మంచినీళ్ళ కూడా కట్టింది అది కూడా. సరే, అది 15వ శతాబ్దం. అంటే కుతుబ్జాయిస్ పీరియడ్, అది అసబ్జాయిస్ తర్వాత నిజాం పీరియడ్. సరే, అంత చరిత్రకు బదులు నిజాం పీరియడ్లో కట్టింది. మనకు సిటీలో ఇప్పుడు నీళ్ళంది ఉస్మాన్ సాగర్ అందరూ తెలిసిందే, గండిపేట అంటారు. దాని నుంచి 25 MGDలు దాని సేకరణ. తర్వాత హిమాయత్ సాగర్ నుంచి 15 MGDలు. తర్వాత మంజీరా డ్యామ్ కట్టారు. మంజీరా డ్యామ్ కాకుండా మంజీరా అనే నదిలోకి వెళ్ళి తీసుకుంటారు. దాని కల్పగూర దగ్గర మంజీరా ఆనకట్ట నుంచి తీసుకుంటారు. అదొక 45 MGDలు. అది ఫేజ్ 1 మంజీరా, ఫేజ్ 2. తర్వాత సింగూరు నుంచి తీసుకుంటారు. సింగూరు
మంజీరా ఫేజ్ 1 ఫేజ్ 2 45 MGDలు, సింగూరు థర్డ్ ఫేజ్ 4th ఫేజ్ డ్యామ్ నుంచి తీసుకునేది 75 MGDలు. తర్వాత ఇప్పుడు అక్కంపల్లి రిజర్వాయర్, అక్కంపల్లి అంటే కృష్ణా ఇవి ఈ అక్కంపల్లి కృష్ణా రివర్ నుంచి 3 ఫేజులు 16 TMCలు ఇవి కలిసి 270 MGDలు ఇక్కడికి వెళ్ళి కృష్ణా వాటర్. తర్వాత వీటికి సరిపోవని తెలంగాణ రాకముందే 10 TMCలు గోదావరి ఎల్లంపల్లికి వెళ్ళి తీసుకొచ్చారు. ఓకే, గోదావరి వాటర్ ఎల్లంపల్లికి ఎంత అంటే 172 MGDలు లాంగ్వేజ్ అనమాట. ఇవన్నీ కలుపుకుంటే 602 MGDలు సిటీకి ఇప్పుడు సోర్సులు ఉన్నాయి. గోదావరి అండ్ కృష్ణ అన్ని కలిపితే 602 MGD ఉంది. 600 MGDలు మేజర్ ఏంటంటే 172 MGDలు 10 TMCలు మాత్రమే తెలంగాణ రాకముందు ఎల్లంపల్లికి వెళ్ళి తీసుకొచ్చేసి అది కంప్లీట్ అయింది. అది తెలంగాణ రాకుంది. ఆ 10 TMCల నుంచే అయ్యారు మన కేసీఆర్ గారు గజ్జల కాడ త్వరపెట్టి 3 TMCలు కలుపుకొని ఆయన నియోజకవర్గం మిషన్ భారత్ కింద ఇచ్చారు. కానీ ఆ నీళ్లు ఎల్లంపల్లి తెలంగాణ రాకముందు గోదావరి వాటర్ తీసుకొచ్చింది. అది చరిత్ర. సిటీలకు వచ్చే నీళ్ళను 3 TMCలు ఆడ మలుపుకొని పోతా నియోజకవర్గానికి ఇచ్చిన మిషన్ భారత్ రిపేర్. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే 602 MGDల నీళ్ళ నుంచి మన సిటీ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి దాదాపు 1000-1100 MGD నీళ్ళు అవసరం అనేది అంచనా వేస్తున్నారు. ఇంకొక 20-30 ఏళ్ళ వరకు 1100 MGDలు అవసరం అంటారు. అంటే 1100 MGDలు అవసరము. ఇంకొక 50 వరకు అనేది ఒక టేబుల్ ఉంది. 50 వరకు ఉంది. 1100 MGDలు తీసుకురావాలి. అంటే సుమారుగా ఇప్పుడు 600 నుంచి 1100 MGD చేయాలంటే నియర్లీ సగం కంటే తక్కువ. అంటే ఇప్పుడు ఈ 500 MGD కావాలి సార్. ఇంకా 500 MGD కావాలి. ఈ 602 MGDల యొక్క క్వాంటిటీ 35 TMCలో లెక్కేసుకుంటే 35 TMCలే. ఇంకొక సగం వేసుకున్నా కూడా 17 TMCలు కావాలి. 17 TMCలు కావాలి. 1.5 కదా దాదాపు. అంటే ఒక 52 TMCలు మనం వాడకం కావాలి. అంటే ఈ 52 TMCలు వాడకంకి ఈ 17 TMCలు కృష్ణా నుంచే తీసుకురావాలి లెక్క ప్రకారం. చాలా చీఫ్ అవుతుంది. సో ఫస్ట్ మనం అది దానికి వెళ్లే ముందు అసలు ఎట్లా కూలింది అన్నది ఇప్పుడు అదే. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ 3 ఫేజ్లు కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అందరూ తెలుసు. నీళ్ళు కృష్ణా నీళ్ళు వస్తున్నాయి. మొత్తం వస్తున్నప్పుడు ఏమైందంటే ఈ కృష్ణా నీళ్ళు వేసేటప్పుడు ఇక్కడ ఈ నీళ్లు కంప్లీట్ తయారైంది. తయారైన నాటికి వీళ్ళ ఓన్ సోర్సు ఈ సుంకిసాల, ఈ ఓన్ సోర్స్ సుంకిసాల నుంచి తీసుకోవాలనుకున్నారు. ఇది ఓన్ సోర్స్. ఇది ఈ కృష్ణా వాటర్ కు ఓన్ సోర్స్ సుంకిసాల. అయితే ఏమైందంటే అప్పటికి ఈ ఓన్ సోర్స్ తయారు కాలేదు. సుంకిసాల కాడ తయారు కాకపోతే ఏంటంటే ఆ లోపల ఏమైందంటే SLBC కొరకు టన్నల్ ఇక్కడ పుట్టంగడి కాడ రెడీ అయింది. కెనాల్ రెడీ అయింది. పుట్టంగడికి రెడీ. ఇక్కడ కోదండపూర్ కాడ నీళ్ళు కెనాల్ క్రాస్ అవుతుంది SLBCది. అది పుట్టంగడి కాడ కెనాల్ చేసి లిఫ్ట్ స్టార్ట్ చేసి 4 పంపులు ఉన్నాయి. ఇక్కడ 4 పంపులలో 1 పంపు నీళ్ళు మాత్రమే ఇప్పుడు సిటీ వాటర్కి వస్తుంది. 4 పంపులు. 4 పంపులలో 1 పంపు నీళ్ళే ఈ మూడు సరిపోతుంది. ఈ 3 కెపాసిటీ ఎంత అంటే 680 క్యూసెక్స్. 580 క్యూసెక్స్. అంటే ఒక్క పంపుది 600 క్యూసెక్స్, 580 క్యూసెక్స్ ఇది వీళ్ళకు. అంటే 1 పంపు నీళ్ళు 3 ఫేస్లో 3 పైపులో సరిపోతాయి సిటీకి ఇవ్వడానికి. ఈ 4 పంపుల SLBC కొరకు తీసిన పుట్టంగడి కాడ పెదవుర మండలం పుట్టంగడిగా తీసిన కెనాల్ నుంచి వీళ్ళు ఏం చేసిన తాత్కాలికంగా ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ కట్టారు. ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వీటికి కనెక్ట్ చేసిర్రు. ఈ పైపులకు మన ఈ కృష్ణా వాటర్ కనెక్ట్ చేసిర్రు. కనెక్ట్ చేస్తే ఏమైందంటే వీళ్ళకి కనెక్ట్ చేసిరు కాబట్టి ఇది లెవెల్ 5-10 మీటర్స్ ఉంటేనే నీళ్లు కెనాల్లో పోతాయి SLBCకి రిజర్వాయర్లో. ఇది సాగర్ యొక్క పూర్తి స్థాయి లెవెల్ 590 ఫీట్లలో. దాని కనీసం లెవెల్ 510. ఇంతకంటే తక్కువ డ్రా చేయకూడదు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఈ లెవెల్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ కెనాల్లకు నీళ్ళు రావు. ఎందుకంటే పంపులు లిఫ్ట్ చేయలేవు. దాని లెవెల్ అంతే. ఇది కెనాల్ ఇరిగేషన్ కెనాల్ కదా. ఇరిగేషన్ కెనాల్ కాబట్టి 5-10 నీళ్లు డౌన్ అయ్యనుకో డ్యామ్ లో నీళ్లు ఇళ్ళకి వస్తలేవు అంటే వీళ్ళు ఫర్దర్ మళ్ళీ డ్యామ్ లో పోయి ఇళ్ళకెళ్ళి మళ్ళీ లిఫ్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మరి మీ సోర్స్ మీకుంది కదా, మీ సోర్స్ మీకుంది. వీటికి ప్రత్యేకమైన కేసు సుంకిసాల దగ్గర సోర్స్ ఉంది కదా, నాగారు సార్ నుంచి నీళ్ళు తీసుకోవడానికి. ఈ SLBC నుంచి ఎందుకు అనేది ఒక మొదటి నుంచి ఆలోచన ఉంది. కానీ అన్ని ప్రభుత్వాలు దాటవేసినాయి. చంద్రబాబు పీరియడ్లో ప్రపోజల్ ఉండే సుంకిసాల నుంచి టేకప్ చేయాలని, అప్పుడు దాటవేసారు. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఉండే సుంకిసాల టేకప్ చేయాలని. ఎందుకంటే ఈ కృష్ణా వాటర్ దాని ఓన్ సోర్స్ దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఈ ఇరిగేషన్ మీద ఆధారపడవద్దు, ఇరిగేషన్ SLBC మీద ఆధారపడవద్దు అని అందరికి తెలిసిన విషయం. దాట వేసారు. కేసీఆర్ వచ్చినా కూడా
అనేది తెలుసు. కేసీఆర్ వచ్చిన 2014 నాడు వీటి మీద కేవలం 300 కోట్లతో అయ్యేది ఉండే. వెంటనే టేకప్ చేస్తే ఆయన కావాలని ఓ బిస్కెట్లు ఉంచుకున్నాడు చివరి దశకు. మొదట 5 ఏళ్ళు అయింది, రెండవ దశ 22 2022లో అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిండు. నియర్ గా 3,000 కోట్లకు వచ్చింది. 3,000 కోట్లకు 300 crores నుంచి 3,000 crores వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆపాలని ఆపిండి కేసీఆర్. ఎందుకంటే దీన్ని టేకప్ చేయలే. 2014లో టేకప్ చేస్తుంటే 300 కోట్లతో అవుతుండే. ఆయన ఉద్దేశపూర్వకంగా ఇది ఆపి 2022కు అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది సుంకుశాల ఇది దాని ఓన్ సోర్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎంత 70-80% అయిందా? ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ఇక్కడ నిన్న జరిగిన కూలిపోయిన దానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఎత్తిపోస్తారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ మీద ఎత్తిపోస్తారు.